వెల్కమ్ టు సీజే టీవీ. ప్రతిరోజు ప్రధాన దినపత్రికల్లో ఉండేటువంటి వార్తల గురించి తెలుసుకుంటున్నాం కదా. అదే క్రమంలో ఈరోజు ప్రధాన దినపత్రికల్లో ఉన్న వార్తలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు చందు జనార్దన్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నమస్తే అండి. ముందుగా ఈనాడు చూద్దాం చందు గారు. పదవులపై కదలిక, త్వరలో పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించనున్న అధిష్టానం, కేసీ వేణుగోపాల్ సీఎం పీసీసీ అధ్యక్షుడి చర్చలు, మంత్రివర్గ విస్తరణపైన సమాలోచన, నేడు మరోసారి కీలక భేటీ అనేది కాంగ్రెస్ సంబంధించి ఇచ్చారు. తిరుగు ప్రయాణం విరమించుకునే ఢిల్లీలోనే 2 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి హాజరై అనంతరం ప్రధాని మోడీ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిని కలిశారు. ఆదివారం రాత్రి వరకు ఢిల్లీలో అధికార నివాసంలో ఉన్నారు. రాష్ట్రానికి చెందిన పార్టీ ఎంపీలతో ఇష్టాగోష్ఠి సమావేశం అయ్యారు. ఆదివారం రాత్రి 8 గంటలకు హైదరాబాద్ తిరిగి వెళ్లాల్సి ఉండగా ఆ తర్వాత కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ ఖరారవడంతో రాత్రి 9:30 బయలుదేరనున్నారు. కానీ ఈ సమావేశం ముగిసిన తర్వాత హైదరాబాద్ ప్రయాణాన్ని విరమించుకుని ఢిల్లీలోనే ఉండిపోయారు. సోమవారం వేణుగోపాల్తో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. బీసీల రిజర్వేషన్లు 42% పెంచుతూ తెలంగాణ శాసనసభలో ఆమోదించిన బిల్లును కేంద్రానికి పంపిన నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సామాజిక న్యాయ సదస్సును నిర్వహించబోతున్నారు. ఇందులో ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఉత్తమ పాలన విధానంతోనే వికసిత భారత్, ఆ దిశగా కృషి చేయండి, కులగణనలో వృద్ధి పదంలో బడుగులు, ఎన్డీఏ సీఎంల సమావేశంలో మోదీ, ప్రధాని నేతృత్వంలో కొనియాడిన ముఖ్యమంత్రులు. ఇదొకటి ఢిల్లీకి సంబంధించింది. అయినా సిఎస్ఈకే బీటెక్లో ఈ బ్రాంచ్కే ఎక్కువ డిమాండు, అమెరికాలో పరిస్థితులు మారుతాయని, మంచి కొలువులు వస్తాయని ఆశతో. సో ఇది ఇప్పుడు ఇంజనీరింగ్ అడ్మిషన్స్ జరుగుతున్న నేపథ్యంలో అదొకటి. ఇంకా కవిత వ్యాఖ్యలపై తొందరపడి స్పందించవద్దు, భారాస నాయకులకు కేటీఆర్ అంతర్గత సమాచారం, కేసీఆర్తో భేటీ, వివిధ అంశాలపై చర్చ, రాజకీయ పరిణామాలు, కాళేశ్వరం కమిషన్ నోటీసులపైన. ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై పార్టీ నాయకులు ఎవరూ తొందరపడి స్పందించవద్దని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్య నాయకులు అంతర్గతంగా సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఎర్రవల్లిలో నివాసంలో భారాస అధినేత కేసీఆర్తో ఆదివారం కేటీఆర్ భేటీ అయ్యారు. ఇటీవల కేసీఆర్కు కవిత రాసిన లేఖ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీని గురించి ఇంకా డీటెయిల్గా సెకండ్ పేజీలో ఉంది చందు. ఇది దానిపై ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దేవుడని, కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయని, భారాసాలో కోవర్టులను దూరం పెట్టాలని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ కేటీఆర్ల భేటీ ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీలు అంతర్గత విభేదాలున్నాయంటూ జరుగుతున్న ప్రచారం, విమర్శలపై వారు చర్చించినట్లు సమాచారం. కవిత రాసిన లేఖ, అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ తరహా ప్రచారానికి, విమర్శలకు పార్టీలో వ్యక్తమయ్యే భిన్నాభిప్రాయాలకు తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదని, ఈ విషయంపై ఎక్కువగా చర్చిస్తే పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అనవసరమైన గందరగోళం నెలకొనే అవకాశాలున్నాయని కేటీఆర్ పేర్కొన్నట్టు సమాచారం. పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాల్సిన అంశాలను ఇప్పటికే బహిర్గతం అయ్యాయని, జరిగిన పరిణామాల పట్ల పార్టీ నాయకులు ఎవరు బహిరంగ వేదికలపైన, టీవీల చర్చల్లో మాట్లాడొద్దని ఆయన సూచించినట్లుగా తెలిసింది. కేసీఆర్తో సమావేశం అనంతరం కేటీఆర్ తన సన్నిహితులైన నాయకులతో ఇదే విషయం చెప్పినట్టుగా సమాచారం. సామాజిక మాధ్యమాల్లో కవిత అనుగురు చేస్తున్న ప్రచారం పైన కేటీఆర్లు చర్చించినట్లు తెలిసింది. ఇది మెయిన్గా ఆ యొక్క కవిత లెటర్ సంబంధించింది చంద్ర. ఇది మెయిన్గా భారస నాయకులు, బీఆర్ఎస్ నాయకురాలు కవిత రాసిన లేఖకు సంబంధించిన అంశంలో బీఆర్ఎస్ అగ్రనాయకత్వం దీని మీద మీడియా సమావేశాలు నిర్వహించింది. ఇప్పటికే ఈ లేఖ బయటికి వచ్చిన తర్వాత ఆమె విదేశాల నుంచి కవిత తిరిగి రావటం, కవిత తిరిగి వస్తూ దీనికి సంబంధించిన అంశంలో ఎయిర్పోర్ట్ దగ్గర మీడియాతో మాట్లాడారు. మాట్లాడిన నేపథ్యంలో ఆ అంశాలకు సంబంధించి, ఆ లేఖకు సంబంధించి ఆ లేఖని ఏ విధంగా బయటికి రిలీజ్ చేశారు, కావాలని చేశారు, ఇదంతా కూడా కోర్టు ఆపరేషన్ అనేది కేసీఆర్ చుట్టూ ఉంది, కోవర్ట్లు ఉన్నారు, అదేవిధంగా దయ్యాలు ఉన్నాయి పార్టీలో అనేది కూడా ఆమె ముఖ్యంగా విమర్శించారు తీవ్రంగా. కేసీఆర్కి వారసురాలు, అదేవిధంగా కుమార్తె, కేసీఆర్కి ఇద్దరు ఉంటే కేటీఆర్ కవిత ఇద్దరు ఉన్న నేపథ్యంలో సొంత కూతురు ఆ విధంగా లేఖ రాయటం, పరిస్థితులు ఏమైనా అవి వివాదాల, ఇంటికి సంబంధించిన అంశాల, లేదా పార్టీకి సంబంధించిన అంశాల, వారసత్వం సంబంధించిన అభిప్రాయాల అనేది మనం ఆలోచించాలి. మనం
కవిత లేఖ రాసిన నేపథ్యంలో మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ పెద్దలు వ్యాఖ్యానించుకునే సందర్భాల్లో కూడా ఎక్కువ ప్రాంతాల్లో ఎక్కువ ప్రదేశాల్లో జరిగే చర్చ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీని పోల్చుతూ షర్మిలాని అదేవిధంగా కవితని పోలుస్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అంశంలో అక్కడ రాజశేఖర రెడ్డి గారు దివంగతులయ్యారు. ఇక్కడ తండ్రి కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ ఉన్నంగా జరుగుతున్న కార్యక్రమం ఇది. కాబట్టి ఆ పరిధి ఏంటి, ఎటువంటి అంశాలు ఉన్నాయి ప్రధానంగా? ఇప్పుడు తండ్రికి కేసీఆర్తో విభేదాలు ఏమైనా ఉన్నాయా? ఏ అంశాల్లో ఉన్నాయి? నిజంగానే ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు, పార్టీ అధికారంలో రావాలి, అధికారంలో వస్తుందా లేదా, పోటీ ఇస్తుందా అనేది ఎన్నికల్లో రిజల్ట్స్ వస్తే కానీ తేలదు. ఇప్పుడు పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది, పార్టీ అధికారంలో ఉంది, ఏదన్నా హక్కుల కోసం పోరాడుతున్నారు, లేదా ప్రభుత్వంలో తనకు సరైన గౌరవం కావాలని పోరాడుతున్నారు కవిత అనే అంశం కాదు ఇది. పార్టీ అధికారంలో లేదు, ప్రతిపక్ష పార్టీలో ఉంది. ఒక రజతోత్సవ సభ నిర్వహించారు. రజతోత్సవ సభ నిర్వహణలో పూర్తి స్థాయి గౌరవం కేటీఆర్కి దక్కింది, తనకు దక్కలేదు అనేది కవితకి సంబంధించిన అంశంగా భావించాల్సిన అవసరం ఉంది. చాలామంది విశ్లేషకులు అదే చెప్తా ఉన్నారు. అదే సందర్భంలో అదే గౌరవాన్ని కోరే హరీష్ రావు మౌనంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇది అదో పెద్ద సమస్యలాగా కూడా తీసుకోవట్లేదు. ఆయన చాలా తెలివైన వ్యక్తిగా ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. కానీ సొంత కుమార్తె అయిన కవిత ఏదైతే రజతోత్సవ సభ అనంతరం అసంతృప్తిగా ఉందని, అదేవిధంగా దానికి సంబంధించిన లేఖ రాయటం, మంచి చెడుకు సంబంధించిన లేఖ రాయటం, వీటన్నిటిని చూసాం మనం. ఈ పరిస్థితుల్లో దాని తర్వాత కవిత శంషాబాద్ ఎయిర్పోర్టులో మీడియాతో మాట్లాడిన తర్వాత దాని మీద కేటీఆర్ మీడియా సమావేశం పెట్టారు, కేసీఆర్ గారు పెట్టారు, అదేవిధంగా హరీష్ రావు కూడా పెట్టారు. అంటే ముఖ్యమైన నాయకత్వంలో ఒక సంతోష్ తప్ప మిగతా వాళ్ళంతా కూడా మీడియాతో భావాలు పంచుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే నేరుగా కవితకు సంబంధించిన లేఖకు సంబంధించిన ప్రస్తావన అనేది చేయలే. ఆమె లేఖ రాశారు, లేకపోతే ఆమెకున్న సమస్యలు ఏంటి, పార్టీ ఏ వైపుగా ఆలోచిస్తుంది, అధిష్టానం ఏ వైపుగా ఆలోచిస్తుంది అనే అంశం మీద ప్రకటనలు అనేవి రాలేదు. దానికి సంబంధించిన అంశంలో నిజంగానే క్రమశిక్షణకి వర్తిస్తుందా, క్రమశిక్షణకి లోబడి ఆ లేఖ ఉంటుందా, లేకపోతే క్రమశిక్షణని విభేదించినట్టుగా చూడాల్సిన వస్తుందా, పరిధి ఏందనేది ఇంకా వాళ్ళు తేట తెలియని చేయలేదు. కాకపోతే ఎక్కువ మంది ఏదైతే కేసీఆర్ గారికి సన్నిహితులు కానీ సీనియర్స్ కానీ బీఆర్ఎస్ని గమనిస్తున్న వ్యక్తులు కానీ, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే ఈటెల రాజేందర్ సీనియర్ నాయకుడు బీఆర్ఎస్లో. కేసీఆర్ ఒక వ్యక్తిని వదిలేయాలనుకుంటే ఆ వ్యక్తిని వదిలేసేదాకా ఏదైతే కారులో స్థానం లేనట్టే కవితకి అదే విధంగా ఒక వ్యక్తిని వదిలేయాలనుకుంటే ఏ విధంగా వదిలేయాలి, ఏ విధంగా పూర్తి స్థాయిలో దూరం పెట్టాలనే దాంట్లో కేసీఆర్ అదే పనిలో ఉంటాడనే అర్థం వచ్చే విధంగా ఈటెల రాజేంద్ర వ్యాఖ్యానించారు. అంటే దాన్ని ఒక ఉదాహరణగా తీసుకోవాలి. కవిత వ్యూహం ఫలిస్తుందా, కవిత వ్యూహం నిజంగానే బయటికి వెళ్ళే పరిస్థితిలో ఆలోచించిందా? కవిత కేసీఆర్ చుట్టూ కోవర్ట్లు ఉన్నారనే వ్యాఖ్య చేశారు. అదే కేటీఆర్ కోవర్ట్లకు సంబంధించిన అంశంలో కోవర్ట్లు ఎప్పుడైనా వారే బయటపడతారు అన్నారు. అంటే రెండు మ్యాచ్ అయిన అంశాలు ఈ రెండు కూడా. అంటే కేసీఆర్ చుట్టూ పార్టీలో కోవర్ట్లు ఉన్నారు అని అంటే కోవర్ట్లు ఎవరికి వారే బయటపడతారు. అంటే ఇక్కడ బయటపడ్డది కవితగానే భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లేఖ రాసింది కవిత అంశాల మీద, ఆ లేఖను బయట పెట్టారు. నిజంగానే ఆధిపత్య పోరు కొనసాగుతుందా పార్టీలో, దానికి నష్టం కలిగే పరిస్థితి ఉందా పార్టీలో? నిజంగానే నష్టం కలిసే పరిస్థితి ఉంటే కేసీఆర్ చాలా వ్యూహంతో వ్యవహరిస్తారు. వారు ఎవరైనా సరే, కూతురా లేకపోతే ఇంకొకళ్ళ అనేది కేసీఆర్ దాన్ని స్పేర్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పార్టీలో వేరు, కుటుంబంగా వేరు, ప్రేమ పంచడం వేరు, కూతురిని కాపాడుకునే తండ్రిగా కేసీఆర్ ఉండే విధానం వేరు. కాబట్టి ఇక్కడ కవిత ఇంకొక వ్యూహంలో, అంటే రాజకీయంగా తను బలంగా ఉండాలని, రాజకీయంగా నాయకత్వంలో సరైన గౌరవంతో ఉండాలని, కేసీఆర్ వారసురాలుగా పార్టీలో సరైన సముచిత స్థానం, సమానమైన స్థానం ఉండాలనేది ఒక ఆలోచనగా చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే కేసీఆర్ గతంలో సందర్భం ఏదైనా ఒక సందర్భంలో పార్టీ ముఖ్యమంత్రిగా కేటీఆర్ ముందుకు
తీసుకెళ్లే నేపథ్యంలో పార్టీ అధ్యక్షురాలుగా కవిత ఉంటారు అని ఒక సందర్భంలో మాట్లాడినట్టుగా కొంతమంది పెద్దలు చెప్తా ఉన్నారు. అంటే నిజంగానే కేసీఆర్ కవితకి ఆ హామీ ఇచ్చారా పార్టీ అధ్యక్షురాలుగా ఇస్తారని? దీనికి చర్చ జరగలేదా? ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వారసుడుగా కేటీఆర్ని అధ్యక్షుడిగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉండొచ్చు. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా కేటీఆర్ని చేస్తారు, తనకి ఆ స్థానం ఇస్తానని హామీ ఉంది. ఇప్పుడు జరగట్లేదు అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇందులో సోషల్ మీడియా అనేది తెర మీదకి వచ్చింది. అంటే కవితకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టింగ్లు అనేవి పెరుగుతూ ఉన్నాయి. దాని మీద కూడా ఆ సోషల్ మీడియాకు సంబంధించిన అంశాల మీద కూడా కేటీఆర్ కేసీఆర్ మధ్య చర్చ జరిగినట్టుగా మనం వార్తలు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సోషల్ మీడియాలో నిజంగానే పోస్టింగ్స్ పాజిటివ్, పార్టీ నాయకత్వం వైపు నుంచి జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ కవితకి మద్దతుగా సోషల్ మీడియాలో మద్దతు పెరిగిందా, లేదంటే అది అన్న సోషల్ మీడియా పెయిడ్కి సంబంధించిన అనుబంధ విభాగాలు ఏమన్నా పెయిడ్ ఆర్టికల్స్గా ముందుకు తీసుకెళ్తా ఉన్నారా? నిజంగానే సెంటిమెంట్ అనేది, కవిత సెంటిమెంట్ అనేది పార్టీలో ఉందా? జాగృతిగా ఆమె ఉద్యమాలు చేసి లేకపోతే కార్యక్రమాలు చేసి బతుకమ్మ కార్యక్రమాలు చేసి ఏవి చేసినా తండ్రి ఆశీస్సులతోటే జరిగినాయి. తండ్రి కానీ సోదరుడు కానీ ఆశీస్సులతోటే కొనసాగాయి. ఎందుకంటే పార్టీలో నేరుగా కవిత ప్రధానమైన బాధ్యతల్లో ఉండి పార్టీ కోసం పనిచేసిన పరిస్థితి కాదు. పార్టీకి అనుబంధంగా జాగృతిని స్థాపించుకుని ముందుకు పోతూ కేసీఆర్ కుమార్తెగా కేసీఆర్కి కుటుంబ సభ్యురాలుగా జిల్లాల్లో తిరిగినప్పుడు వారు మంత్రులైనా శాసనసభ్యులైనా ఆయా జిల్లాల్లో వారికి బ్రహ్మరథం బట్టి కేసీఆర్కి కేటీఆర్కి ఏ విధమైన స్వాగత సత్కారాలు చేస్తారో ఆ విధమైన స్వాగతాలు కవితకు కూడా చేసిన పరిస్థితి ఉంది, అంత గౌరవించిన పరిస్థితి. మొన్న రజతోత్సవ సభకు సంబంధించి కూడా కవిత భద్రాచలం, ఖమ్మం జిల్లాలు పర్యటించిన నేపథ్యంలో అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న వద్దిరాజు రవిచంద్ర లాంటి వాళ్ళు, మాజీ శాసనసభ్యులు వీళ్ళంతా వెంట ఉండి ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు కవిత జిల్లాలు తిరిగితే ఒక బీఆర్ఎస్ నాయకురాలుగా స్వీకరిస్తారా, లేదంటే పార్టీకి తండ్రికి లేఖ రాయటాన్ని తిరుగుబాటు కవితగా భావిస్తారా? జిల్లాల్లో వారిని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది బీఆర్ఎస్ నాయకత్వం? అసలు బీఆర్ఎస్ నాయకత్వం వెళ్తుందా లేదా అనేది ఆ తేడా అనేది తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ కుమార్తెగా కవిత జిల్లాల్లో పర్యటించటం వేరు, బీఆర్ఎస్ నాయకురాలుగా జిల్లాల్లో పర్యటించడం వేరు. కేసీఆర్ కుమార్తెగా బీఆర్ఎస్ నాయకురాలుగా, జాగృతి అధ్యక్షురాలుగా, బతుకమ్మ నిర్వాహకురాలుగా ఆమె జిల్లాల్లో తిరిగేటప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం కానీ బీఆర్ఎస్ శ్రేణులు కానీ ఆమెకు స్వాగతిస్తారు. ఏదైతే ఆ జిల్లాలో ప్రవేశించే కాడి నుంచి మళ్ళీ తిరిగి ప్రయాణించేదాకా. ఇప్పుడు కుటుంబంలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. నేరుగా ఆమె తండ్రికి లేఖ రాశారు. పార్టీ నుంచి ఆమెను కొనసాగిస్తారా లేదా కవితని విడిచేస్తారా అనే అంశం మీద రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది. ఎక్కువ మంది చర్చల్లో భాగంగా కానీ వాళ్ళ మనసులో మాట పంచుకునేటప్పుడు గ్యాప్ పెరిగింది, కవిత చాలా కఠినంగా నిర్ణయం తీసుకుని ఉన్నారు, తప్పనిసరిగా పార్టీలో ఏదైతే తండ్రి తనకి మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం తండ్రి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, పార్టీలో ప్రధానమైన బాధ్యతల్లో తనకి గౌరవం కావాల్సిందే. ఏదైతే కేసీఆర్ వారసత్వంగా వచ్చే సంబంధించిన అంశాలు ఉన్నాయో మిగిలిన అంశాల్లో కూడా కేటీఆర్తో సమానమైన హోదా, సమానమైన బాధ్యతలు తనకు కావాలనేదే ఆమె డిమాండ్గా గత కొన్ని నెలల రోజుల నుంచి కూడా అటువంటి చర్చ కుటుంబంలో జరుగుతున్నట్టు, తద్వారా ఈ రజతోత్సవ సభకు సంబంధించిన అంశంలో ఇవన్నీ కూడా గౌరవానికి సంబంధించిన అంశంలో పార్టీలో గౌరవించుకునే విధానంలో ఈ లేఖ ప్రధానమైన అంశంగా మారిందనేది మనం చూస్తూ ఉన్నాం. దీని మీద ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ మాట్లాడుకున్నట్టు దీంట్లో తొందరపడి ఇది ఎవరు కూడా స్పందించవద్దు ఈ అంశాలపై అనేది వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్టుగా ఈ వార్త చూస్తూ ఉన్నాం.
ఈనాడులో ఈ వార్త వచ్చిందంటే వాళ్ళ దగ్గర నుంచి సరైన సమాచారం లేకుండా రాదు. ఎందుకంటే మనం లీక్ అంటాం, లేదంటే సోర్స్ అంటాం, లేదంటే ఆ వార్తలను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఆ సీనియర్ జర్నలిస్టులు, బీట్ చూసే పెద్దలు, లేదంటే ఆ తర్వాత బ్యూరో కంటే పెద్ద స్థాయి జర్నలిస్టులు రాసే సమాచారంతో వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే రాసే సమాచారంతో ఉంటాయి ఇటువంటి పెద్ద పత్రికల్లో రాసే వార్తలు ఎక్కువగా. సోషల్ మీడియాలో కాకుండా అంటే సోషల్ మీడియాలో కూడా కొన్ని ట్రస్టెడ్ సీనియర్ జర్నలిస్టులు లేదా నిబద్ధతల్లో పడి ముందు పోయే సోషల్ మీడియాలు కూడా వాళ్ళు కూడా ఇదే బాటను కొనసాగిస్తారు. అంటే జర్నలిజం బేస్ కాకుండా, అంటే జర్నలిజం అనుకోకుండా, అంటే కొంతమంది కింద స్థాయి అంటే నాన్ ప్రొఫెషన్ రిలేటెడ్ సంబంధించిన వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దాన్ని మర్చిపోయిన సందర్భాల్లో జరుగుతాయి. కానీ ప్రొఫెషనల్స్ ఏదైనా దాని మీద సోర్స్ కానీ, దాని మీద కన్ఫర్మేషన్ కానీ, క్రాస్ చెక్ కానీ చేసిన తర్వాతనే జరిగే పరిస్థితి ఉంటుంది. అంటే ఇప్పుడు లక్షలాదిగా యూట్యూబ్ ఛానళ్ళు, వెబ్సైట్లు దేశవ్యాప్తంగా వచ్చిన నేపథ్యంలో మీకు మండల కేంద్రంలోనే దాదాపు 400-500 యూట్యూబ్ ఛానల్స్ అనేవి కొనసాగుతున్నాయి. దాంట్లో మీరు అన్నట్టుగా రాజకీయ పార్టీలు, రాజకీయాలు, సామాజిక వర్గాలుగా ఉండే సోషల్ మీడియాలో మీరు అన్నది జరగదు, ఒప్పుకుంటాను. కానీ ప్రొఫెషనల్గా ఉండే ఇటువంటి దాంట్లో కంపల్సరీ కూడా కన్ఫర్మేషన్ ఉన్న తర్వాతనే ఎక్కువ శాతం రాసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఆ విధంగానే చూడాలి. ఆ విధంగానే రాశారు అనేదిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే కవిత వ్యాఖ్యలపై తొందరపడద్దు. కేసీఆర్ దేవుడని కానీ ఆయన చుట్టూ దేహాలు ఉన్నాయని, బారాసాల కోవట్లు ఉన్నారని దూరం పెట్టాలని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అంటే కేసీఆర్, కేటీఆర్ రోజు కూడా కలుసుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే తండ్రి కొడుకులు, అదేవిధంగా బాధ్యతలు చూసుకునే వ్యక్తులు, కీలకమైన నేతలు వాళ్ళిద్దరు ఉన్నారు. కానీ ఈరోజు వార్తలో కేసీఆర్, కేటీఆర్ భేటీ అయ్యారు అనేది రావడానికి గల కారణం అంటే వ్యూహంలో భాగమే, కేసీఆర్ వ్యూహంలో భాగమే. అదే అంటుంది చందు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒకేసారి తెలంగాణ పాలిటిక్స్ మొత్తం కూడా కవిత బీఆర్ఎస్ వైపు డైవర్ట్ అయింది చూడండి. యాక్చువల్గా అయితే ఇప్పుడు సీఎం ఢిల్లీలో ఉంటే అందరు దాని గురించి మాట్లాడాలి, కానీ అందరూ దాన్ని పక్కన పెట్టేసి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో జరిగేటువంటి ఈ యొక్క కవిత లేఖ, ఈ యొక్క భేటీ, వీటి చుట్టూ తిరుగుతుంది చూడండి. ఇది కూడా స్ట్రాటజీనే అనిపిస్తుంది నాకు. స్ట్రాటజీనే ఉంటుంది. కేసీఆర్ వైఖరి ఏ విధంగా ఉంటుందంటే వార్తలంతా కూడా బీఆర్ఎస్ చుట్టూ తిప్పుకోవటం, లేదా కేసీఆర్ ఒక వ్యాఖ్య అన్నారంటే, ఇప్పుడు నీకు ఒక ఉదాహరణ తీసుకుంటే తెలంగాణలో ఉన్న ఆంధ్రులకి ఇబ్బంది కలగకుండా కాలికి ముళ్ళు గుచ్చుకున్న పండిస్తా అంటాడు, లేదా తెలంగాణ ఉద్యమం కోసం గొంగళ్ళనైనా అద్దుకుని ముందుకు పోతా అంటారు. అంటే కేసీఆర్ గారి వ్యాఖ్య, కేసీఆర్ గారి వ్యూహం అదంతా కూడా ఒక ప్రకంపనలా కొనసాగుతుంటది. దాటి వ్యూహం ఇవన్నీ కూడా. కాబట్టే కొడుకుతో సమావేశమైన అది వార్తగా మారుతుంది, అది వ్యూహంలో భాగంగానే ఉంటది. వాళ్ళు రోజుకి 2 సార్లు కలుసుకోవచ్చు, లేకపోతే 2-3 రోజులకు ఒకసారి కూడా కలుసుకోవచ్చు. కానీ ఏ రోజన్నా వార్తలో చూసామని కేసీఆర్, కేటీఆర్ భేటీ అయ్యారని. దీంట్లో కేసీఆర్, కేటీఆర్ భేటీ అయ్యారు, పలానా అంశానికి సంబంధించి చర్చ జరుగుతా ఉన్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఉందనేది అంశాలు, ఈ అంశాలు కూడా చర్చించారనే దాని మీద, దీని మీద ఎవరు కూడా చర్చించద్దు అనేది పార్టీ నాయకత్వానికి వారు సూచించినట్టు, కేటీఆర్ సూచించినట్టు అంతర్గతంగా అది ఆఫ్ ద రికార్డ్ లో మాట్లాడినట్టు కూడా ఆఫ్ ద రికార్డ్ అనేది మనకు వార్త. ఆఫ్ ద రికార్డు ఓపెన్ గా ఎవరు చెప్తారు? సోర్స్. నీకు నాయకత్వం కన్ఫర్మ్ చేయాలి. కాబట్టి ఈ విధంగా కన్ఫర్మ్ చేసిన వార్తలో ఈ అంశాలన్నీ చూసాం. కవితకు సంబంధించిన అంశంలో తండ్రి, సోదరుడు కవితకు సంబంధించిన అంశం మీద చర్చించినట్టు, కలిసినట్టు, దీని మీద ఇతరులు కూడా స్పందించాల్సిన అవసరం, స్పందించద్దు అనేది ఎక్కడా కూడా కవితకి ఈ రోజు దాకా గౌరవం తగ్గించే విధంగా వాళ్ళు ఎక్కడా కూడా వ్యాఖ్యలు ఇవ్వలేదు. ఆఫ్ ద రికార్డులో కూడా చెప్పలేదు. కూతురుకు గాని సోదరిమణికి గాని గౌరవం తగ్గే విధంగా ఈ రోజు దాకా స్పందించలేదు. కాకపోతే ఇక్కడ కవిత చాలా స్పష్టతతో ఉన్నారు. ఏ విధంగా అంటే తనకి ఇచ్చిన హామీ కానీ, తనకు కావాల్సిన హక్కులు కానీ, తనకు రావాల్సిన హక్కులు కానీ జరగట్లేదు. జరగని నేపథ్యంలో కూతురికి సరైన బాధ్యత కుటుంబంలో,
కూతురికి సరైన గౌరవం, సరైన హక్కు లేకపోతే తానెందుకు కలిసి ఉండాలనే దాని మీద ఆమె నిర్ణయం తీసుకున్నట్టుగా ఈ ముగ్గురికి సంబంధించిన సన్నిహితులు కొంతమంది స్పష్టత ఇస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు మ్యాచ్ అవ్వరు అంటే కలిసి ఉండరు. కవిత వేరుగానే ప్రయాణం చేస్తారు. కవిత వేరుగా ప్రయాణం చేసే విధానంలో ముందుకెళ్తున్న నేపథ్యంలో తప్పనిసరిగా తండ్రి కానీ లేకపోతే సోదరుడు కానీ పార్టీ నుంచి ఆమె దూరంగా ఉండే విధంగానే పార్టీ కూడా ఆలోచిస్తూ ఉంది అనే దాంట్లోనే ఎక్కువ సోర్సులు వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ముగ్గురు, ఇద్దరు ప్లస్ ఒకళ్ళు పార్టీతో ఆమె వేరుగా ఉంటుంది, పార్టీ నుంచి విడిపోతుంది. ఆమె వ్యక్తిగతంగా రాజకీయం ఏ విధంగా ముందుకు పోవాలి, తన రాజకీయ వైఖరి ఏ విధంగా పోవాలి, నిజంగానే కొత్త పార్టీ స్థాపిస్తారా లేదా ఇతర రాజకీయాల వైపు ఆకర్షితులవుతారా, ఇతర రాజకీయ అగ్రనాయకత్వంతో జాతీయ స్థాయిలో ఏమైనా చర్చల్లో ఉన్నారా, ఇంత వ్యూహంతో భాగంగా ఒక లేఖ రాసి అదేవిధంగా తన యొక్క పార్టీ మీద, తన పార్టీ వైఖరితో ప్రకటనలు అనేవి చేశారు, తీవ్రమైన ప్రకటనలు అనేవి చేశారు. ఎందుకంటే తన తండ్రి దగ్గర ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయనే పరిస్థితుల్ని పార్టీలో ఏ విధంగా ముందుకు పోతుంది పార్టీ అనే దాని మీద కొన్ని ఆరోపణలు చేశారు. అవన్నీ కూడా ఇతర రాజకీయ పార్టీలకి ఆయుధాలుగా మారినాయి. అంతర్గతంగా పార్టీ ఏ విధంగా ఉంది, ప్రజాస్వామ్యం ఉందా లేదా, సీనియర్లకు గౌరవం ఉందా లేదా, ఉద్యమ పార్టీ నుంచి ఉద్యమ సందర్భాల నుంచి ఉన్న నాయకత్వానికి అసలు గౌరవం ఉందా లేదా అనే ఈ సందర్భాలన్నింటినీ కూడా, ఈ అంశాలన్నింటినీ కూడా కవిత టచ్ చేశారు. కాబట్టి ఆ ఇతర పార్టీలు ఏదైతే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ని విమర్శించాలనుకునే వర్గాలకు కానీ ఇవన్నీ కూడా ఆయుధాలుగా మారిన నేపథ్యంలో వాటిని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలనే దానికి కేసీఆర్కి పెద్ద విషయం కాదు. కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్కి వీళ్ళంతా కూడా చాలా చాణక్యతో ముందుకు పోయే నాయకత్వం కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతారనేది అందరు చెప్తా ఉన్నారు. కరెక్ట్. వేరే పేపర్కి వెళ్దామా? ఇది తీసుకుందాం. పదవులపై కదలిక, త్వరలో పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించనున్న అధిష్టానం. కేసీ వేణుగోపాల్తో సీఎం, పీసీసీ అధ్యక్షుడు చర్చలు, మంత్రివర్గ విస్తరణపైన సమాలోచనలు, నేడు మరోసారి భేటీ. దీంట్లో చూసుకున్నట్టయితే వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్లుగా పీసీసీకి 4 లేదా 5 నియమించాలని, దాంట్లో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే వీళ్ళకి కూడా ప్రధానమైన బాధ్యతలు ఇవ్వాలనేది కూడా దీంట్లో చెప్తా ఉన్నారు. పీసీసీ కార్యవర్గంలో సామాజిక కోణాలు ఎక్కువగా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ప్రధానమైన పాత్ర. అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు చెప్తా ఉన్నారు, ఎందుకంటే ఎక్కువ మంది బీసీలతో పోతే బాగుంటుంది కార్యవర్గం అనేది కూడా పీసీసీ అధ్యక్షుడు స్పష్టత ఇవ్వటం జరిగింది. దీనికి అదేవిధంగా పీసీసీ కార్యవర్గానికి రాష్ట్ర క్యాబినెట్ విస్తరణకు కూడా లింక్ ఉంది దీంట్లో. ఏదైతే క్యాబినెట్లో కూడా ఇంకా తప్పనిసరిగా ఒక 4కి 5కి ప్రాధాన్యత ఇవ్వాలి. బీసీలకు సంబంధించిన అంశంలో చాలా వర్గాలకు ప్రాధాన్యత లేదు. అదేవిధంగా మాదిగ కోట కింద కృష్ణమాదిగా వేరే డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీని అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి డిమాండ్, వారు అంతకుముందు ఉన్న హామీ, ఇటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. గతంలో సీనియర్ నాయకత్వం ఇచ్చిన హామీలను అమలుపరచడం కానీ లేదా కొత్తగా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన అంశాల్లో వాళ్ళందరినీ క్యాబినెట్లో తీసుకోవటానికి కానీ వీటన్నిటికి కూడా ఈ కలిసి చర్చలు జరుగుతాయి. దీని మీద జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆగారు. అక్కడే ఆగి ఈరోజు కూడా ఉండి అక్కడ చర్చలు జరిగే పరిస్థితి. అదేవిధంగా బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో కూడా ఏఐసిసి ఆఫీసులో ఒక సమావేశం పెట్టి బీసీ రిజర్వేషన్ కోసం కేంద్రానికి పంపి ఆమోదింపు చేయాలని చెప్పి పంపిన నేపథ్యం ఉంది. కాబట్టి ఈ బిల్లుకి ఇక్కడ ఉంది 42% తెలంగాణ శాసనసభలో పంపిన నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో సామాజిక న్యాయ సదస్సు నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి పాల్గొనే అంశం అని. అంటే దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటంటే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన జరిపి బీసీ రిజర్వేషన్కి 42% అమలుపరచాలని కేంద్రానికి పంపిందో దాని మీద మరొకసారి జాతీయ స్థాయిలో చర్చ జరిగే విధంగా, జాతీయ మీడియాలో ఇవన్నీ కూడా కవర్ అయ్యే విధంగా, జాతీయ మీడియాలో సైతం ఒక ముఖ్యమంత్రి సామాజిక న్యాయ సదస్సులో పాల్గొన్నారు ఏఐసిసి ఆఫీసులో. దానికి సంబంధించి మంత్రులు నాయకత్వంతో పాల్గొన్న నేపథ్యంలో జాతీయ మీడియా తప్పనిసరిగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా బీసీల పట్ల ఏదైతే రాహుల్ గాంధీ జోడో యాత్ర సందర్భంగా కులగణను తప్పనిసరిగా అమలుపరుస్తాం తాము అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాల్లో అని చెప్పి స్పష్టత ఇచ్చారు. అందులో భాగంగా తెలంగాణలో అమలుపరచడం జరిగింది. ఈ అమలుపరిచిన దాన్ని వాళ్ళు జాతీయ స్థాయి మీడియాలో అన్ని రాష్ట్రాలకి చేరే విధంగా ఫోకస్ చేస్తూ జరిగే కార్యక్రమం. కేసీఆర్ అవినీతిని ఈటెలు బయట పెట్టాలి, రాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఫెయిల్, దోచుకున్న డబ్బు పంపిణీకే లేఖలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్కు రాష్ట్ర పార్టీ తరఫున పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిన అవినీతిని ఈ సందర్భంగా కమిషన్ ముందు బయట పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఫెయిల్ అయ్యాయని కిషన్ రెడ్డి విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, కాంగ్రెస్ పాలన అదే పరిస్థితి పునరావృతం అవుతుందని అన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ చేతగానితనాన్ని బీజేపీపై రుద్దుతున్నారని విమర్శించారు. కేసీఆర్కు కవిత లేఖ రాయటంపై మాట్లాడుతూ దోచుకున్న డబ్బు పంచుకోవడం కోసం లేఖలు రాస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇక్కడ ముఖ్యంగా ఏదైతే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బీజేపీలో కీలకంగా ఉన్నారు, ప్రధానమైన బాధ్యతల్లో ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, పార్టీకి గతంలో కూడా అధ్యక్షులుగా బాధ్యతల్లో నిర్వహించారు. మనం ఇక్కడ గమనించినట్టయితే ఈటెల రాజేందర్ బీజేపీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. గతంలో కాళేశ్వరంలో జరిగిన అవకతవకలు జరిగాయి. కాళేశ్వరంలోకి వేలాది కోట్లు పక్క దారి మళ్లించారు అనే ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన విమర్శలు చేస్తాం. దాని మీద కమిషన్ వేసింది. కమిషన్కి హాజరు కావాలనే దాంట్లో నోటీసులు ఇవ్వటం జరిగింది కేసీఆర్కి, అదేవిధంగా హరీష్కి, ఈటెల రాజేందర్కి. ఈటెల రాజేందర్ ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు, బీజేపీలో కీలకమైన నాయకత్వంలో ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర స్థాయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కానీ లేదా కేంద్ర మంత్రిగా కానీ రావచ్చు అనే ప్రచారం, ఊహాగానాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే తెలంగాణ నుంచి కేంద్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అగ్రస్థాయిలో ఉన్న నాయకత్వం పేర్లలో ఈటెల రాజేందర్ కూడా ఒకరు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ గారు, అదేవిధంగా వాళ్ళతో సమానంగా ఈటెల రాజేందర్, అరవింద్ గారు కూడా అదే స్థానం ఉంది పార్టీలో. అటువంటి పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ కాళేశ్వరం సంబంధించిన కమిషన్ ముందు పాల్గొని తనకు సంబంధించిన వాళ్ళు అడిగే వాటికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం, లేదంటే తనకు తెలిసిన విషయాలని వారితో పంచుకోవాల్సిన ఆవశ్యకత నోటీస్ ద్వారా ఏర్పడ్డది. ఈ చెప్పే సందర్భంలో తప్పనిసరిగా ఈటెల రాజేందర్ కేసీఆర్ యొక్క బీఆర్ఎస్ యొక్క అవినీతిని తెలియపరచాలి కమిషన్కి. ఈ విధంగా తెలియపరచాలి. అదేవిధంగా పార్టీ పూర్తి స్థాయి మద్దతు ఈటెల రాజేందర్కి ఉంది అనేది చెప్పడం అనేది కిషన్ రెడ్డి వ్యాఖ్యగా చూడాలి. కాదు చంద్ర, ఇప్పుడు ఏంటంటే బీజేపీ నుంచి మినిస్టర్ అయినటువంటి కిషన్ రెడ్డి గారు అదే బీజేపీలో ఉన్నటువంటి ఒక ఎంపీ ఈటెల గారి సంబంధించినటువంటిది పత్రికాముఖంగా కేసీఆర్ అవినీతిని ఈటెల బయట పెట్టాలి అని చెప్పడాన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇక్కడ 2 అంశాలు. ఒకటి, కమిషన్ వారికి నోటీస్ ఇవ్వటం. కమిషన్ నోటీస్ ఇవ్వటం అంటే రాజకీయాల్లో ఒక చర్చ ఏంటంటే అవినీతిలో పాలు పంచుకుంటేనే ఆ 3 నేతలకి నోటీసులు ఇచ్చారు. రాజకీయ కోణంలో ఇచ్చినా ఇంకో రకంగా ఇచ్చినా నోటీస్ అనేది నైతికంగా వారు తీసుకునే సందర్భంలో
ఒక అవినీతి ఆరోపణలతో ముందుకు పోవటాన్ని రాజకీయంగా విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి రాజకీయ విమర్శలు బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ మీద కొనసాగకుండా పార్టీ వైపు నుంచి పూర్తి స్థాయి మద్దతు అనేది ప్రకటించారు. పూర్తి స్థాయి మద్దతు ప్రకటించడాన్ని మనం ఏ విధంగా చూడాలంటే, ఏదైతే కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తా ఉందో అవినీతి విమర్శలు, ఆ నోటీస్ ఇవ్వటం ద్వారా బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ కూడా అవినీతి ఆరోపణలు అనే అర్థమయ్యే విధంగా విమర్శలు కొనసాగుతాయి. అంతే కదా. ఆ విమర్శల్ని పార్టీ గమనించట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు. మా నాయకుడు, మా పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్కి కాంగ్రెస్ పార్టీ చేసే ఎటువంటి ఆరోపణలైనా విమర్శలనైనా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు, రాజకీయ కోణంగానే భావిస్తాము అనేది బీజేపీ కిషన్ రెడ్డి స్పష్టత ఇస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తోటి పార్లమెంట్ సభ్యుడు ఒక సీనియర్ నాయకుడికి పార్టీ వైపు నుంచి ముందుగా మోరల్ సపోర్ట్ అనేది అవసరం. కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహంలో ఉండొచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రాజకీయ వ్యూహంలో ఉండొచ్చు. ఎవరికి ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయాలే చేస్తాయి. రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయాలే చేస్తాయి, కానీ దీంట్లో గతంలో కలిసి పనిచేసాము లేదా వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి, వ్యక్తిగత నేపథ్యం ఉంది కాబట్టి రాజకీయాలను వదిలేసి పార్టీలకు అతీతంగా ఉంటాం అనే పరిస్థితి కొనసాగదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ విమర్శలు చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ మీద, అదేవిధంగా అధినాయకత్వం మీద. చేసే దాంట్లో కమిషన్కి ఎక్స్టెన్షన్ చేసి మరో 2 సంవత్సరాలు 2 నెలల పాటు అందులో భాగంగా నోటీసులు ఇవ్వటాన్ని రాజకీయపరమైన అంశంగానే బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేసింది. కాబట్టి దాంట్లో బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి నోటీసులు ఇస్తూ దాంట్లో ఈటెల రాజేందర్ కూడా ఇచ్చింది. ఎందుకంటే అప్పుడు క్యాబినెట్లో ముఖ్యమైన స్థానంలో ఈటెల రాజేందర్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దానికి ఒక బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా, బీజేపీ పార్టీ అగ్రనాయకుడిగా తన తోటి పార్లమెంట్ సభ్యుడికి, తోటి నాయకుడికి పార్టీ వైపు నుంచి పూర్తి మద్దతు ఇస్తూ ముందుకు పోతున్న నేపథ్యం. అదేవిధంగా తనకు తెలిసిన అంశాలన్నింటినీ కూడా కమిషన్ ముందు తెలియజేయాలని, కమిషన్ ముందు చెప్పాలని, ఏదైతే బీఆర్ఎస్ అవినీతికి బీఆర్ఎస్ మీద ఆరోపణ చేస్తూ ఉందో, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఎటువంటి సమాచారం ఉందో దాన్ని కమిషన్ ముందు చెప్పి తెలియజేయాలనేది కిషన్ రెడ్డి సూచన. ఓకే. ఇక్కడ పెద్ద లక్ష్మణ్ అన్న ఒక స్టేట్మెంట్ ఉంది, చదవద్దాం. కల్వకుంట్ల కవితది అస్తిత్వ పోరాటం. లక్ష్మణ్, న్యూఢిల్లీ. సామాజిక తెలంగాణ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని, ఇది కేవలం కవిత అస్తిత్వ పోరాటం అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కవితకు బీసీలు ఎందుకు గుర్తుకు రాలేదో చెప్పాలన్నారు. రాజకీయ అవసరాల కోసం బీసీ సామాజిక తెలంగాణ అంశాన్ని కవిత ఎంచుకున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. ఆదివారం ఢిల్లీలో తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో కవిత బయటకు వచ్చి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాడుతుందా లేదా అనే అంశం మీద స్పష్టత రావాలన్నారు. అస్తిత్వం కోసమే కవిత ఆరాటం ఉందని ఆమె చేసిన ప్రకటన ఆమెకు సంచలనమే ఉండొచ్చు, కానీ ప్రజలకు సంచలనం కాదని, ప్రజా అవసరాల కంటే కుటుంబ అవసరాలే ముఖ్యమనే తీరులో కేసీఆర్ ఫ్యామిలీ రచ్చకెక్కిందని అన్నారు. కల్వకుంట్ల కవితది అస్తిత్వ పోరాటం. డాక్టర్ లక్ష్మణ్ ఇక్కడ లక్ష్మణ్ అన్న చాలా ప్రధానమైన బాధ్యతలో ఉన్నారు కేంద్రంలో. ఎన్నికల కమిటీకి సంబంధించిన కోర్ కమిటీలో వారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కలిపి ఆ కమిటీలో ఉన్నారు. జాతీయ స్థాయి ఓబీసీ చైర్మన్గా ఉన్నారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఎన్నికల నిర్వహణ కానీ, ప్రచార కార్యక్రమాలు, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదేశించే కార్యక్రమాలన్నింటికి భుజస్కంధాల మీద వేసుకుని ముందుకు పోయే స్థానంలో లక్ష్మణ్ ఉన్నారు. అటువంటి నాయకుడు కల్వకుంట్ల కవిత అది అస్తిత్వ పోరాటం అని ఢిల్లీలో స్పందించారు. అంటే కవిత యొక్క లేఖ, కవిత మాట్లాడిన విధానం, కవిత ఏదైతే మీడియా సమావేశంలో మాట్లాడారో వారు దాన్ని ఒక పెద్ద విషయంగానే తీసుకున్నట్టుగా భావించాలి. ఎందుకంటే వారు ఇక్కడ మాట్లాడుతూ ఆ కుటుంబానికి సంబంధించిన అంశంగా మాట్లాడారు, కానీ
అది మనం ఆ విధంగా భావించాల్సి లేదు. ఒక జాతీయ స్థాయి నాయకుడు లక్ష్మణ్ ఆ విధంగా మాట్లాడటం, కవితకు సంబంధించిన అంశాన్ని టచ్ చేయటం, అదేవిధంగా ఢిల్లీలో తెలంగాణ భవన్లో దీని మీద మీడియాతో మాట్లాడటాన్ని మనం ఆలోచించాలి. ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీలో జరిగే డెవలప్మెంటు, మార్పులు చేర్పులు, కుటుంబపరమైన అంశమైనా కూడా కవిత జాగృతి నాయకురాలుగా, అదేవిధంగా బీఆర్ఎస్లో కీలకమైన నేతగా ఉద్యమ కాలం నుంచి పనిచేస్తూ ఉన్నారు. వారికి ఆ ప్రాధాన్యత ఉంది. ఆ ప్రాధాన్యతని లక్ష్మణన్న గుర్తించినట్టుగా మనం భావించాలి. దాని మీద మాట్లాడారు. అంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సామాజిక అంశాల మీద, సామాజిక ఉద్యమం మీద కవిత మాట్లాడలేదు. ఈ మధ్య బీసీకి సంబంధించిన ఉద్యమంలో ఆమె చాలాసార్లు మాట్లాడటం జరిగింది, సమావేశాలు పెట్టడం కూడా జరిగింది. ఇక్కడ సామాజిక తెలంగాణ అనే దాని మీద, అంశం మీద కూడా ఆమె మాట్లాడారు. ఇప్పుడు రాజకీయ అవసరాల కోసమే బీసీ సామాజిక తెలంగాణ అంశం అనేది కవిత మాట్లాడుతూ ఉన్నారు అనేది ప్రధానమైన విమర్శ లక్ష్మణ్ గారు. నిజానికి కల్వకుంట్ల కవితది అస్తిత్వ పోరాటం అనేది 100% కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే తను ఎమ్మెల్యేగా ఓడిపోవటం, నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఉండటం అనేది, అది కాకుండా ఏదైతే లిక్కర్ కేసులో కొంత నాకు తెలుసు కొంత చాలా కాలం జైల్లో ఉండటం, దాని తర్వాత సరైన ప్రాధాన్యత తగ్గింది అనేది మాత్రం వాస్తవం. సో తన అస్తిత్వాన్ని కోల్పోతుంది అనేటువంటి ఇదిలో ఫ్రస్ట్రేషన్లో ఇటువంటి కార్యక్రమం చేసింది అనేది లక్ష్మణ్ గారి యొక్క స్టేట్మెంట్. ఇప్పుడు అరెస్టులు అనేవి ప్రస్తుత భారతదేశ రాజకీయాల్లో ఇప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. కామన్గా అంటే అరెస్ట్ అయిన రాజకీయ నాయకులకి సెంటిమెంట్ ప్రజల్లో నుంచి ఆదరణ పెరుగుతూ ఉంది. అరెస్ట్ అయిన తర్వాత ఆయా పార్టీలకి వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మన తెలంగాణలో గమనించినట్టయితే తీసుకోండి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆంధ్రాలో ముందు జగన్ అరెస్ట్ అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. మీరు ఈ విధంగా తీసుకుంటే ఎవరు అరెస్ట్ అయినా వాళ్ళకి ప్రజల్లో సింపతి వస్తా ఉంది. ఎందుకంటే అవినీతి ఉందా లేదా ఇతర కారణాలు అనేది పక్కన పెడితే ప్రజలు వాళ్ళని వేధిస్తున్నారు అనేది, అన్యాయంగా అరెస్ట్ జరిగింది అనేది నమ్ముతున్నారు. అన్యాయమా న్యాయమా కాదు, అరెస్ట్ చేయడం తప్పు అనే దాంట్లో ఇక రాజకీయాల్లో వేధిస్తూనే అరెస్ట్ చేశారు అనేదే ఉంది. అసలు అన్యాయం జరిగిందా, న్యాయం జరిగిందా, అసలు దీని వల్ల ఏముంది అనేది లేదు. ఇప్పుడు నీకు ఆంధ్రాలో ఒక ఎమ్మెల్సీ ఒక మర్డర్ కేసు సంబంధించి అరెస్ట్ అయితే స్టేషన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు భారీ ర్యాలీ తోటి ఇంటికి తీసుకెళ్లే నేపథ్యం ఉంది యువకుడైన శాసన మండలి సభ్యుడిని. అంటే ఈ విధంగా అరెస్టులని నేపథ్యాన్ని మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా లక్ష్మణ్ గారు మాట్లాడే దాంట్లో బీసీ సామాజిక తెలంగాణ అంశం మీద అసలు కవిత ఏ విధంగా మాట్లాడతారు, అదే విధంగా అన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు గుర్తుకు రాలేదు, ఇప్పుడు కుటుంబపరమైన అంశాలు ఉంటే అది కుటుంబంలో చూసుకోవాలి కానీ తన అస్తిత్వం కోసం బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదనేది లక్ష్మణ్ అన్న మాట్లాడిన వ్యాఖ్య. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు, హెడ్లైన్స్. రేపటి న్యూస్ వాచ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూసి ఉండండి CJ TV. థ్యాంక్ యూ.